హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అమ్మూస్ ఫుడ్ బుక్. ఈరోజు నేను మీకు చికెన్ లాలీపాప్ ఎలా చేయాలో చూపిస్తాను. దానికోసం హాఫ్ కేజీ చికెన్ వింగ్స్ని తీసుకొని లాలీపాప్స్ లాగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ముందుగా కట్ చేసిన చికెన్ పీసెస్ని అందులో వేసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్, ఒక నిమ్మకాయ రసం, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ పీసెస్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. దీనిని 30 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో హాఫ్ కప్ మైదా, 1/4 కప్ కార్న్ఫ్లవర్, హాఫ్ టీ స్పూన్ సాల్ట్, చిటికెడు రెడ్ ఫుడ్ కలర్, 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ బజ్జీ పిండిలాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్లో మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ని డిప్ చేసి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా క్రిస్పీగా ఫ్రై అయ్యాక పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే మిగతా పీసెస్ని కూడా ఫ్రై చేసుకొని కెచప్ ఆర్ గ్రీన్ చిల్లీ సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నా రెసిపీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.